వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని పంచదార బెల్లం యూస్ చేయకుండా ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ముందుగా మనం 1 లీటర్ వరకు పాలను తీసుకొని పాలను బాయిల్ చేద్దాం. పాలు పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో వేయించుకున్నాను. 50 గ్రాముల వరకు పచ్చి కోవాని కూడా తీసుకుందాం. సేమియాను కూడా నెయ్యి వేసి మనం ఫ్రై చేసుకుందాం. వీటన్నిటిని పక్కన పెడదాం. ఇక్కడ నేను ఒక 7 ఖర్జూరకాయలను నీటిలో ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకొని వీటిలో గింజలు తీసేసి మనం మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేద్దాం. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకో 4 ఖర్జూరకాయలను కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలలో యాడ్ చేద్దాం. ఇప్పుడు 5 ఇలాచీలను వేద్దాం. దీనిని స్లో ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుతూ మనం కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కోవాను యాడ్ చేద్దాం. వీటన్నిటిని వేసి బాగా కలుపుతూ మనం దీన్ని పాలను మరగనిద్దాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాను వేద్దాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కర్బూజకాయ గింజలు, కిస్మిస్లను తీసుకున్నాను. వీటన్నిటిని కలుపుతూ 10 నిమిషాల వరకు మనం కుక్ చేద్దాం. పది నిమిషాలు అవుతుంది. మన పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.